హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చరణ్. ఈరోజు టాపిక్ వచ్చేసరికి టీడీపీ తెలుగుదేశం పార్టీ ఎలా ప్రారంభమైంది, అదేవిధంగా అసలు ఎలా పుట్టింది, ఎలాగా అసలు ఎన్టీఆర్ గారి పరిపాలన చేశారు, ఎన్టీఆర్ గారు చనిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎలా పదవిని ఆయన టీడీపీ పార్టీని కొనసాగించారు, అదేవిధంగా టీడీపీ పార్టీ ఆటుపోట్లు తట్టుకొని ఇప్పుడు కూడా ఎలాగా సస్టైన్ అవుతూ వస్తుంది, అదేవిధంగా టీడీపీ యొక్క గొప్పతనం ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. సో ఇంకెందుకు లేట్ అయితే టాపిక్లకు అయితే వచ్చేద్దాం. ఇంకా టీడీపీ పార్టీ ఏదైతే తెలుగుదేశం పార్టీ ఉందో దాన్ని స్థాపించిన వ్యక్తే ఎన్టీఆర్, నందమూరి తారక రామారావు గారు. ఆయన నటన పరంగా కానీ అదేవిధంగా రాజకీయ పరంగా కానీ రెండిట్లోనూ పట్టుదిట్ట అయితే ఆయనకి అలవాటే ఉంది. అదేవిధంగా ఈయన తెలుగులో మాట్లాడే పదాలు కానీ అక్షరాలు కానీ అదేవిధంగా సన్నివేశాలు కానీ ఇవన్నీ కూడా చాలా చాకచక్యంగా ఆయనైతే అన్ని విధాలుగా కూడా తెలుగు భాష గొప్పతనం అంటే ఏంటో చూపించింది ఇంకొకసారి నందమూరి తారక రామారావు గారు. ఇంకా తెలుగుదేశం పార్టీ ఎలా ప్రారంభమైందో ఇప్పుడైతే మాట్లాడుకుందాం. 1977 నవంబర్ 28న ఆంధ్రప్రదేశ్లో కృష్ణా డిస్ట్రిక్ట్లో దివిసీమ ఏరియా మొత్తం ప్రళయ తుఫాను కమ్మేసింది. తుఫాన్ వల్ల మొత్తం ఆ ప్రాంతం అంతా అల్లకల్లోలం అయింది. చాలా నష్టం చేకూరింది. ఎంతోమంది ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగింది. అధికార నివేదికల్లో 10,000 కంటే ఎక్కువ మంది ప్రాణ నష్టం సంభవించినట్లు తెలిపారు. కానీ దాదాపు 20,000 ఎకరాల పంటలు నాశనం అయ్యాయి. అదేవిధంగా మొత్తం నష్టం కోట్లలో జరిగింది. ఈ సంఘటన ఈ ప్రాంత ప్రజల్లో శాశ్వతంగా ఈ ప్రభావాన్ని వాళ్ళ జ్ఞాపకాలుగా చిరస్థాయిగా అయితే వాళ్ళ మనసులో ఉండిపోతుంది. సో అదే ప్రక్రియలో ఈ విధ్వంసం చూసి దిగ్భ్రాంతి చెందిన ఎన్టీఆర్ గారు, నందమూరి తారక రామారావు గారు దివిసీమ బాధితులకు సహాయం చేయాలనుకున్నారు. అప్పుడు చిత్ర పరిశ్రమ మరియు సాధారణ ప్రజల నుండి విరాళాలు తీసుకొని అదేవిధంగా పునరావాసం కోసం ఉపయోగించారనమాట ఆ డబ్బుల్ని, ఆ నిధుల్ని. అదేవిధంగా ఇంకా పార్టీ ఎలా ప్రారంభమైందో చూసుకోవాలి కదా. ఇవన్నీ సంఘటనలు జరిగిన తర్వాతే ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎదుర్కొంటున్న సవాళ్ళు చూసి ప్రతిస్పందనగా ఎన్టీఆర్ గారు, నందమూరి తారక రామారావు గారు 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని స్థాపించారు. రాష్ట్ర రాజకీయ మరియు సామాజిక ఆర్థిక సమస్యలు పరిష్కరించేలా లక్ష్యం పెట్టుకున్నారు. అప్పట్లో భారత జనతా కాంగ్రెస్ యొక్క పాలన చేస్తున్న పార్టీకి ప్రత్యామ్నాయంగా టీడీపీ యొక్క రాజకీయ దృశ్యం చాలా కొత్తగా సూచించింది. అదేవిధంగా 1983 రాష్ట్ర ఎలక్షన్స్లో టీడీపీ అఖండ విజయం సాధించింది మరియు ఎన్టీఆర్ గారికి 1983 జనవరి 9న ఆంధ్రప్రదేశ్ యొక్క 10వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు. అయితే 1984 ఆగస్టులో వైద్య చికిత్స కోసం అమెరికా వెళ్ళటంతో ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ పదవీ కాలం అంతరాయం కలిగింది. ఆయన లేని సమయంలో టీడీపీ ఎమ్మెల్యే అయిన నాదెళ్ల భాస్కర్ రావు అప్పటి గవర్నర్ ఠాకూర్ రామ్లాల్ మద్దతుతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఎన్టీఆర్ గారి అల్లుడు నాయుడు గారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ కోసం శాసనసభ్యుల మద్దతును కూడగట్టడంలో చురుకైన అదేవిధంగా చాకచక్యమైన పాత్ర అయితే పోషించారు. ఎన్టీఆర్ తిరిగి వచ్చే వరకు ఆయన వారిని రామకృష్ణ సినీ స్టూడియోలో సమకరించారు. 1944 సెప్టెంబర్ 16న ప్రధానమంత్రి ఇందిరాగాంధీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా ఢిల్లీలో ఎన్టీఆర్ యొక్క కవాతు మరియు నిరసనకు ఎన్టీఆర్ తిరిగి ముఖ్యమంత్రి పదవిని పొందారు. రాష్ట్రంలో తన నాయకత్వాన్ని పునరుద్ధరించుకున్నారు. అదేవిధంగా 1985లో స్వల్పకాలిక రాజకీయ సంక్షోభం తర్వాత ముఖ్యమంత్రిగా పదవిని విజయవంతంగా తిరిగి పొందిన తర్వాత ఎన్టీఆర్ తాజా ఎన్నికలకు పిలుపునిచ్చారు. ఈ ఎన్నికలకు టీడీపీకి అఖండ విజయం కూడా సాధించారు. ప్రారంభంలో శాసనసభ్యులు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం మరియు సభ్యత్వ రికార్డులను కంప్యూటరీకరించారు. పార్టీ కార్యకలాపాల్లో పాల్గొన్న నాయుడు గారు తర్వాత 1986లో పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఇంకా పార్టీ సంక్షేమ పథకాల గురించి మాట్లాడుకోవాలి కదా మనం. ఇంకా ఎన్టీఆర్ గారి ముఖ్యమంత్రిగా తన పదవీ కాలం ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్లో గణనీయమైన సంస్కరణను అమల్లోకి తీసుకురావటం అయితే జరిగింది.
అవి వచ్చేసరికి రాష్ట్ర పరిశ్రమల అమ్మకం. 1995లో ఎంఏసి చట్టం ప్రవేశపెట్టారు. సహకార సంస్థల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశ పరీక్ష కోసం ఎంసెట్, ఈఏఎంసిఈటి తీసుకొచ్చారు. సబ్సిడీ రైస్ కూడా ఇచ్చారు. అదేవిధంగా గృహ నిర్మాణం కోసం కూడా ఏర్పాటు చేశారు. తెలుగు గంగా ప్రాజెక్టు కూడా ప్రవేశపెట్టారు. మహిళల కోసం అలాగే రాష్ట్ర మౌలిక సదుపాయాలకు డెవలప్ చేయడం కోసం ఎన్నో విషయాలుగా చేశారు. ఇలా ఇన్ని డెవలప్మెంట్స్ చేశాక ఆర్థిక అభివృద్ధికి శాశ్వత సహకారాన్ని అందించారు. ఇంకా పార్టీకి ఇలాగా అనుకూల సమయంలో అన్నీ బాగుండగానే అప్పుడప్పుడు ఆటుపోట్లు కూడా తగులుతాయి కదా. ఇంకా పార్టీ ఫెయిల్యూర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే 1989 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఆ పార్టీకి అధికారాన్ని కోల్పోయింది మరియు ప్రతిపక్షానికి పరిమితం అయింది. అయితే 1994 ఏపీ శాసనసభ ఎన్నికల్లో టీడీపీ తిరిగి అధికారాన్ని పొందింది. ఎన్టీఆర్ మూడవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1995లో ఏపీలో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సంక్షోభం అల్లెత్తడంతో ముఖ్యమంత్రిగా పార్టీ అధ్యక్షుడిగా ఎన్టీఆర్ గారు, నందమూరి తారక రామారావు గారు తొలగించబడ్డారు. ఎన్టీఆర్ అల్లుడు అంటే చంద్రబాబు నాయుడు గారు, నందమూరి హరికృష్ణ, నందమూరి బాలకృష్ణ, అదేవిధంగా పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు వంటి ఇతర కుటుంబ సభ్యులతో కలిసి పార్టీ ప్రభుత్వంలో ఎన్టీఆర్ను తన పాత్రల నుండి తొలగించారు. అదేవిధంగా 1985లో తన మొదటి భార్య బసవ తారకం మరణించిన తర్వాత 1993లో లక్ష్మీపార్వతి వివాహం చేసుకున్న తన రెండో భార్య లక్ష్మీపార్వతిని ప్రభావంతో ఎన్టీఆర్ ఆరోపించబడ్డాడని నాయుడు గారు ఆరోపించారు. పార్టీ శాసనసభ్యులతో ఎక్కువ మంది ఆయనకు మద్దతు ఇవ్వడంతో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కు ఎక్కువ కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా మరియు అప్పటి నుండి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉండటం అయితే జరిగింది. 1996 జనవరి 18న ఎన్టీఆర్ గారు 72 సంవత్సరాల వయసులో హైదరాబాద్లోనే తన నివాసంలో గుండెపోటుతో మరణించారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే టీడీపీకి నాయకత్వం వహిస్తున్న తరుణంలో లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ తెలుగుదేశంని స్థాపించారు. కానీ అది టీడీపీ పనితీరుపై లేదా ఓటు వాటాపై ఎటువంటి ప్రభావం అయితే చాటి చూపలేకపోయింది. ఎన్టీఆర్ గారు మరణం తర్వాత మనకి తెలుసు నారా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీలో పని చేస్తున్నారని. కానీ ఇప్పుడు ఇది అయితే ఎన్టీఆర్ గారి మరణం తర్వాత లక్ష్మీపార్వతి గారు టీడీపీ బృందాన్ని సెట్ చేసి రాజకీయం చేశారు కానీ ప్రభావం అయితే లేదు. ఇంకా అప్పుడే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రధాన టీడీపీ లీడర్గా ఆంధ్రప్రదేశ్ని పాలించడం కొనసాగించారు. చాలా మట్టికి తెలుగుదేశం పార్టీలో నందమూరి తారక రామారావు గారి విధానాలను చాలా వరకు నిలుపుకుంది. ముఖ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతో ఎప్పుడు పొత్తు పెట్టుకోలేదు, కానీ మాజీ నాయకుడు ప్రోత్సహించిన ఇతర విధానాలను కూడా తిప్పికొట్టింది. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మద్యం విషయంలో మద్యం అమ్మకాలపై నిషేధాన్ని ఎత్తివేసింది. దీనివల్ల రాష్ట్రానికి గణనీయంగా పన్ను ఆదాయం తగ్గింది. 1999 అసెంబ్లీ ఎలక్షన్స్లో బలమైన ప్రదర్శన ఇచ్చింది. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కొనసాగారు. అయితే ఆ తర్వాత టీడీపీ ఎలక్షన్స్ తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో పార్టీ అదృష్టం క్షీణించింది. ఎందుకంటే పార్టీ దాని రాజకీయ అవకాశాలను ప్రభావితం చేసే అనేక సమస్యలను ఎదుర్కొంది. ఇంకా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి హయాంలోకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి పార్టీ ఎలాగా పునరుద్ధరించుకుందో చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో విభేదాలు ఉద్యమాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ఇదే ఆంధ్రప్రదేశ్లో ఒక భాగాన్ని తెలంగాణ అని పిలిచే కొత్త రాష్ట్రం సృష్టించాలనే డిమాండ్ ఎక్కువైంది. ఈ ఉద్యమాన్ని ముందంజలో ఉన్నది తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్. ఈ అంశంపై రాష్ట్ర పార్టీ అభిప్రాయం విభజించబడింది. టీడీపీ నాయకులు టీఆర్ఎస్ ప్రతిపాదనలకు మద్దతు ఇవ్వగా మిగిలిన వారు దానిని వ్యతిరేకించారు. కానీ రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి గారిని తర్వాత కాంగ్రెస్లో విలీనం చేశారు. అదేవిధంగా 2004 అసెంబ్లీ ఎలక్షన్స్లో బీజేపీ భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ సమిష్టిగా 49 సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది. ఇంకా 2009 అసెంబ్లీ ఎలక్షన్స్కు ముందు టీడీపీ అలయన్స్ మార్చుకుని టీఆర్ఎస్ మరియు అనేక వామపక్ష పార్టీలతో పొత్తు పెట్టుకుంది.
మొత్తం 102 సీట్లు గెలుచుకున్నారు. అందులో టీడీపీ 92 మరియు టీఆర్ఎస్ 10 సీట్లు గెలుచుకున్నాయి. ఫలితంగా 2004 కంటే గణనీయమైన మెరుగుదల అయితే పొందింది. అయినప్పటికీ అది ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ మొత్తం 156 సీట్లు మెజారిటీకి చాలా తక్కువగా ఉంది. జాతీయ స్థాయిలో టీడీపీ రాజకీయ పనితీరు ఆంధ్రప్రదేశ్లో దాని అదృష్టాన్ని ప్రతిబింబిస్తుంది. అయితే 2004 లోక్సభ ఎన్నికల తర్వాత ఆ పార్టీ కేవలం 5 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగినప్పుడు అది ఎన్డీఏ ప్రభుత్వంతో అనుబంధాలను తెంచుకుంది. కాంగ్రెస్ మరియు బీజేపీకి వ్యతిరేకంగా వామపక్ష పార్టీ థర్డ్ ఫ్రంట్ అని పిలువబడే దానిలో చేరింది. 2014లో వసంతకాలంలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో జరిగాయి. జూన్లో ఆంధ్రప్రదేశ్లో వాయువ్య భాగాన్ని వేరుగా చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముందు మళ్ళీ బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ అనేక సీట్లని గెలుచుకుంది. కానీ రాష్ట్ర విభజన పూర్తయ్యే వరకు రాష్ట్ర ప్రభుత్వం జాతీయ నియంత్రణలో ఉంచబడింది. జూన్లో కొత్తగా ఏర్పాటు చేయబడిన 175 సీట్లు ఏపీ అసెంబ్లీలో సమావేశమైనప్పుడు టీడీపీ బీజేపీ కూటమి 106 సీట్లలో మెజారిటీని నియంత్రించింది మరియు టీడీపీ ప్రభుత్వానికి ఏర్పాటు చేసింది. అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్గా అయ్యారనమాట. ఇంకా 2014 నుండి 2024 వరకు మనకు తెలిసిన విషయం, టీడీపీ ఎలా సస్టైన్ అయ్యిందో అలా వచ్చిందో మనందరికీ తెలిసిన విషయమే. చాలా ఆటుపాట్లు భరిస్తూ ముందుకు వచ్చారు కాబట్టి టీడీపీ ఈరోజు పదవిలోకి దక్కించుకుంది. ఇంకా టీడీపీ పార్టీ విజన్ అండ్ ఐడియాలజీ గురించి మాట్లాడుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు ఎన్నో సంక్షేమ పథకాలను అయితే తెలుగు రాష్ట్రాలకి తెలుగు ప్రజలకి అందించడం అయితే వాటి వల్ల ఎంతోమంది ప్రజలకు కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉపయోగపడింది. ఎన్టీఆర్ గారు తీసుకొచ్చిన ₹2 కిలో బియ్యం పథకం, అలాగే సింగిల్ విడో వ్యవస్థ, ఆస్తిలో మహిళలకు హక్కులు, పేదలకు పక్కా ఇల్లు, వృద్ధాప్య పెన్షన్లు వంటి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి జనతా దుస్తుల పంపిణీతో పాటు పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేశారు. అదేవిధంగా టీడీపీ మహిళల కోసం పద్మావతి విశ్వవిద్యాలయం వంటి విద్యా సంస్థలను స్థాపించింది మరియు విద్య మరియు ఉపాధిలో మహిళలకు రిజర్వేషన్ సృష్టించింది. జనాభాలో 50% ఉన్న వెనుకబడిన తరగతులు బీసీలకు టీడీపీ ఇచ్చిన ప్రోత్సాహంతో మాత్రమే రాజకీయాల్లో పురోగతిని సాధించగలిగారు. పరిపాలన మరియు స్థానిక సంస్థలతో బీసీలకు ప్రత్యేక కోటా కూడా టీడీపీ ద్వారా మాత్రమే విస్తరించబడింది. ఎస్సీ ఎస్టీలకు కూడా కొంత పెంచారు మరియు మైనారిటీలకు ఆర్థికంగా మరియు సామాజికంగా బాగా అభివృద్ధి చెందేలా చూసుకున్నారు. టీడీపీ ద్వారా ప్రత్యేక సంక్షేమ కార్పొరేషన్ సృష్టించబడింది. టీడీపీ పాలనలో తెలుగువారి జీవన ప్రమాణాలు మెరుగుపడేలా చూసుకోవడానికి నీటి పారుదల ప్రాజెక్టులు, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం, ఉపాధి కల్పించడం, రైతులకు సబ్సిడీలు, వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర మరియు డ్వాక్రా గ్రూపులకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. రాష్ట్ర భవిష్యత్తు గురించి ఎల్లప్పుడూ ఆలోచించేది మరియు ప్రజల కలలను సాకారం చేసేది టీడీపీ మాత్రమే. టీడీపీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అందరి మనసులో మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఎన్టీఆర్ గారు తీసుకొచ్చిన తెలుగు ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చిన విధానం అప్పటి నుండి ఇప్పుడు వరకు టీడీపీ ఎప్పుడు తెలుగు ప్రజల్లో ఎప్పుడు వాళ్ళ మనసులో ఉండిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఓవరాల్గా తెలుగుదేశం పార్టీ ఎలా పుట్టింది, ఏ విధంగా రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంది, ఎన్టీఆర్ గారి మరణం తర్వాత చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎలాగా ఈదుకుంటూ వచ్చింది, అదేవిధంగా టీడీపీ తీసుకొచ్చిన పథకాలు ఏంటి, జనాలకి ఏ విధంగా ఉపయోగపడినాయో కంప్లీట్గా అయితే ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా. సో ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.